క్రీడాకారులు కబడ్డీ కోసం పోయే బదులు క్రికెట్ ఆడుకుందాము, 4 డబ్బులు వస్తేనే దాని నుంచి కబడ్డీ ఆడే క్రీడాకారులకు కూడా ఎంతో ఇప్పుడు లాభదాయకం ఉన్నది. వాళ్ళకి మంచి పేరు వస్తున్నది, ఎన్నో అవార్డులు వస్తున్నాయి. జిల్లా ఆడాలి, లేకపోతే స్టేట్స్ ఆడాలి, లేకపోతే నేషనల్ ఆడాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫ్రాంచైజీలకు కూడా ఆడొచ్చు, అవకాశం ఉంది. ఫ్రాంచైజీలకు పర్ఫార్మెన్స్ చేస్తే ఫ్రాంచైజీలకు కూడా ఆడొచ్చు. దానివల్ల కూడా మనకు పేరు వస్తుంది ఎంతవరకు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ నియామకాలలో అంటే ఉద్యోగాలలో కూడా క్రీడలకు రిజర్వేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ పర్సన్స్ కి రిజర్వేషన్ ఉంటుంది, ఎక్స్ట్రా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి ఏదైనా మన ఉద్యోగంలో సెటిల్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. మంచి మన పర్ఫార్మెన్స్ ఇస్తే కూడా కొన్ని కంపెనీలు డైరెక్ట్ మనకి ఉద్యోగం వస్తాయి. రైల్వేస్ కావచ్చు, లేకపోతే బ్యాంక్స్ కావచ్చు, ఓఎన్జీసీ ఆయిల్ కంపెనీస్ కావచ్చు, చాలా కంపెనీస్ కూడా ఉద్యోగాలు కూడా ఇస్తాయి. అంటే క్రీడలు ఆడితే కూడా మనకు ఉద్యోగం వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రీడలు ఆడితే చదువు ఖరాబ్ అవుతుంది అనుకుంటారు చాలా మటుకు. అయితే చాలా మటుకు చూస్తాము స్కూల్స్ లెవెల్లో ఒక పీఈటీ, వాస్తవానికి ఎందుకంటే ఒక స్కూల్లో ఒక మంచి పీఈటీ ఉంటే ఆ స్కూల్ స్పోర్ట్స్ భవితం చేంజ్ చేస్తాడు, స్పోర్ట్స్నే చేంజ్ చేస్తాడు అతను. ఒక పీఈటీ మొత్తం ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరిది స్పోర్ట్స్ డెవలప్ చేసి, అంటే పిల్లల విజయంలో తన విజయాన్ని వెతుక్కుంటాడు పీఈటీ. పిల్లలు ఎంతమంది విజయం సాధిస్తే అంత మంచిగా అతను కూడా విజయం సాధించినట్టే. కాబట్టి పీఈటీలకు కూడా కంగ్రాచులేషన్స్. చాలా ఎంకరేజ్మెంట్ తోటి పిల్లలకు నేర్పిస్తున్నారు పీఈటీస్. నిజానికి చెప్పాలంటే స్కూల్స్ లెవెల్లో సార్ మా స్కూల్లో పీఈటీ క్లాస్ ఉండేది ఒక రోజు, అంటే డైలీ 1 అవర్ పీఈటీ క్లాస్ ఉండేది. ఆ పీఈటీ క్లాస్లో మ్యాథ్స్ క్లాస్ వచ్చేది, మ్యాథ్స్ సార్ ఉండేది. మ్యాథ్స్ సార్ వచ్చి ఆ పీఈటీ క్లాస్ను తినేసేది, లేకపోతే ఇంగ్లీష్ సార్ వచ్చి తినేసేది పీఈటీ క్లాస్ని. ఈ పీఈటీ సార్ ఏమంటాడు, మ్యాథ్స్ క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటున్నాం, ఈరోజు పీఈటీ లేదంటే కదా అంతా అయిపోయేది. అంటే అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఎక్స్ట్రా అవర్ పని చేయాలి కదా, మ్యాథ్స్ క్లాస్ కూడా. అక్కడ సబ్జెక్ట్ అయిపోలేదు, పోర్షన్ అయిపోలేదు, నేను ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటానని పీఈటీ క్లాస్ని తీసుకునేది. మాకేమో గేమ్స్ పోయేవాళ్ళని ఉండేది, మ్యాథ్స్ సార్ వచ్చేసి మ్యాథ్స్ చెప్పేది. ఓకే, అంటే పీఈటీని అంటే స్పోర్ట్స్ మ్యాథ్స్ తీసుకునేది. అంటే వాళ్ళు కూడా గ్రేట్, ఎందుకంటే ఎక్స్ట్రా వరకు వర్క్ చేస్తున్నారు మ్యాథ్స్ సార్ కూడా. వాళ్ళని నేను తక్కువేం కాదు, కానీ కాకపోతే ఏంటంటే మా పీఈటీ పీరియడ్ని మ్యాథ్స్ సార్ తిన్నాడు, అది అక్కడ జరిగేది. మేము అక్కడ లాస్ అయిపోయినాం మా అప్పుడు. ఇంకొకటి ఏంటంటే కొంత చిన్న కబడ్డీ అంటే కొంత ఫిజికల్ ఫిట్నెస్ బలంగా ఉండాలి, ఎందుకంటే పట్టాలి ట్యాకిల్ చేయాలంటే కొంత బలంగా ఉండాలి, వదులుగా ఉంటే కొంచెం హోల్డింగ్ కూడా గట్టిగా ఉండాలంటే కొంచెం బలంగా ఉండాలి, బలవంతమైన ఫుడ్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. నెక్స్ట్ కొంచెం దెబ్బలు తాకుతాయి. ఓకే, దెబ్బలకు భయపడద్దు. ఓకే, నేను చిన్నప్పుడు కబడ్డీ అంటే భయపడిపోయేది, ఎందుకంటే మోకాలు కొట్టుకుపోయేది, లేకపోతే ఇంకేదో కొట్టుకుపోయేది, కింద కాలు కొట్టుకుపోయేది, ఏదో భయపడేది. సో అంటే ఛాంపియన్స్ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ ఇంజురీస్కి భయపడద్దు. ఇంజురీస్ కావాలి పని, ఓకేనా? ఇంజురీస్కి భయపడద్దు. ఏదైనా చిన్న ఇంజురీస్ అయినా కూడా అది ఇమీడియట్గా మళ్ళీ దానికి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం, ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రావచ్చు, బరిలో దిగవచ్చు. ఓకే, ఈ యొక్క ఎక్కువ నేను కొనసాగించలేను, లేట్ అయిపోతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలక్షన్స్. ఈ సెలక్షన్ అయిన తర్వాత కూడా మన జిల్లా తరఫున మంచి ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ తీసుకొని అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మంచి విజయం సాధించాలని నేను ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు.